అంటే వాళ్ళ ఇంటి సభ్యులు అంటే మీ మామయ్య గారే 20 సంవత్సరాల చాలు ఏదున్నా కూడా ముందు పడి చేస్తున్నా అన్నారు. కానీ వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు? అంటే మీరు వచ్చిన తర్వాత అంటే బయట ఇంటి అమ్మాయిని ఐలమ్మగా ప్రకటించడం అంటే ఒక ఐడెంటిటీ వచ్చిందని ఏమన్నా కుళ్ళుతో ఉన్నారా? ఇక అది అంటే బయట ఇంటి అమ్మాయి కదా. అంటే బయట అంటే తను బయట నుండి వచ్చింది. అంటే మా ఇంటి పేరు పాలడుగుల. ఎంతసేపు పాలడుగుల శ్వేత అంటుండ్రు. సరే నాది పాలడుగుల శ్వేత అని అన్నప్పుడు ఐలమ్మది ఓరుగంటి, మరి ఓరుగంటి ఐలమ్మ అని అనాలి. నేను పాలడుగుల శ్వేత ఎలా అయితే ఐలమ్మ కూడా ఓరుగంటి ఐలమ్మ అని పిలవండి, ఇక్కడ నన్ను పాలడుగుల శ్వేత అని అనాలి. ఐలమ్మ కూడా ఒక ఇంటికి కోడలుగానే వచ్చింది. ఎలా నర్సయ్య గారిని పెళ్లి చేసుకోవడం వల్లనే ఇంటికి కోడలుగా వచ్చింది. చిట్యాల ఐలమ్మ అని పిలుస్తున్నాం కానీ ఓరుగంటి ఐలమ్మ అని కాదు కదండి. మరి అలాంటప్పుడు చిట్యాల రామచంద్రం ఐలమ్మ మనవడు, వారి కొడుకు చిట్యాల సంపత్ గానే నేను పెళ్లి చేసుకోవడం వల్ల చిట్యాల శ్వేత అయినా, మరి నన్ను పాలడుగుల శ్వేత ఎలా అవుతానండి? నేను చిట్యాల శ్వేత ఐలమ్మని.